ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి హిందూపురం ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రామ్కి వీక్షిస్తున్నటువంటి మరి హిందూపురం ప్రజలకి, అలాగే మరి స్నేహితులకు, బంధుమిత్రులకు, మరి ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనలు పలుకుతున్నాను. వారికి ప్రేమపూర్వకంగా ఈ ఫేస్బుక్ లైవ్లో మరి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధన చేయడానికి, దేవుని మహిమపరచడానికి మరి ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రతి ఒక్కరు మరి మీ పనులు ఒకవేళ ఉన్నట్లయితే కొద్ది నిమిషాలు మరి దేవుని సన్నిధిని మనమందరం కూడా ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సదావకాశాన్ని బట్టి మరి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయన ఆత్మస్వరూపైన దేవుడు, ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్య సంచారం చేస్తుండగా మరి నీవు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే దేవుని హృదయపూర్వకంగా స్తుతించు. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశంలో మరి మనమందరం కూడా కలిసి స్తుతిద్దాం, దేవుని నామాన్ని కనపడదాం. ప్రార్థనతో ఇక లైవ్ ప్రోగ్రాన్ని ప్రారంభించుకుందాం. కాలు మూసుకుందాం. విరుణ స్థలాల్లో కాలు మూసుకోండి, కానీ ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆరాధనలో మరి దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రసన్నత మన మీద బలంగా ఉన్నట్టుగా ప్రార్థన చేద్దాం. మా స్థుతులకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, మీ ఘనమైన, అత్యున్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సర్వోన్నత, సర్వాధికారి, మా జీవాధిపతి, మీ యొక్క శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఫేస్బుక్ లైవ్ ఆరాధనలో ప్రభువా మరి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరైతే ప్రభువా వీక్షిస్తున్నారో వారందరినీ దర్శించండి. వారందరితో ప్రభువా మీరు మాట్లాడండి. ఈ సమయంలో ప్రభువా మరి మీరు మాతో ఏమి మాట్లాడాలంటున్నారో మీరు మాతో మాట్లాడండి. నీ సన్నిధిని ప్రభువా మేము స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మరి మా ప్రభువా ఈ స్తుతి ఆరాధనలు ప్రభువా నీ నామమును హెచ్చించడానికి మా బలులు ప్రభువా మరైనా నీ సన్నిధికి విరిగి నలిగిన మనస్సు తండ్రి, మరి విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అని మీ వాక్యంలో రాయబడింది. అలాంటి ప్రభువా మీ యొక్క విరిగి నలిగినటువంటి బలులను మీ సన్నిధిని అర్పించడానికి మాకు సహాయం చేయండి. అవును, ప్రతి ఒక్క హృదయాన్ని మీరు చూస్తున్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ లైవ్లో ప్రభావ మరైనా ఎవరెవరు తండ్రి మన ప్రభావ ఏర్పాటు చేయబడి ఉన్నారు వారందరితో ప్రభావ మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో వినయంతో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనందరినీ మరి యొక్క ఫేస్బుక్ యొక్క లైవ్లోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదటిగా మరి హిందూపురం ఫేస్బుక్ యొక్క ఏర్పాటు చేసినటువంటి మా మిత్రుడు మరి చంద్రబాబు గారికి, మిత్రుడు జాషువా గారికి నా యొక్క హృదయపూర్వక శుభావందనాలు. మరి ఈ లాక్డౌన్ సమయాల్లో అయితేనేమి, అదేవిధంగా మరి ఎవరు కూడా ఒకరికొకరు కలవలేనటువంటి స్థితిలో, మరి సంఘాల్లో ఈరోజు ఆరాధనలు కూడా మరి వెళ్ళలేనటువంటి స్థితి, దేవుని స్తుతించలేని స్థితిలో ఉంటున్నప్పుడు మరి ఒక చక్కటి ఆలోచన, మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క టెక్నాలజీ ఉపయోగించుకొని మనందరం కూడా మరి ఎవరెవరు ఎక్కడ దేశంలో ఉన్నా, ఎవరెవరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా మరి ఆ స్థలంలో ఉండి దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని మరి ఆయన నామమును హెచ్చించడానికి మరి ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన ఆర్థికతను బట్టి మొదలుగా మరి చంద్రబాబు గారికి నా హృదయపూర్వక శుభావందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయంలో మరి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ మరి దైవాశీర్వాదాలు మీరు పొందుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి సమయంలో మరి మనందరం కూడా మరి దేవుని సన్నిధిలో ఒకరినొకరు మరి హృదయపూర్వకంగా ఏక మనస్సు కలిగి దేవుని స్తుతిద్దాం, ఆయన నామమును కనపడదాం, ఆయన నామమును హెచ్చిద్దాం. మొట్టమొదటిగా ఒక పాట పాడి దేవుని స్తుతిద్దామా? ఆయన నామాన్ని హెచ్చిద్దాం. ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్నా, యేసే ఆ దైవం చూడన్నా అనే పాట పాడదాం.
మీరు కూడా ఆ పాట వచ్చినట్లయితే దయచేసి నాతో కలిసి పాడాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. ఈరోజు సంతోషంతో పోయేలా బాధగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మరి చింతగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వ్యాధిగ్రస్తులు ఎవరైనా సరే, రోగగ్రస్తులు ఎవరైనా సరే, ఈరోజు దేవుని సన్నిధిని నీవు యథార్థంగా దేవుని ఆరాధించినట్లయితే, ఆయన మీద విశ్వాసం ఇచ్చినట్లయితే, ఈరోజు దేవుని విశ్వాసంతో దేవునితో మరి ఏకీభవించినట్లయితే దేవుడు మన పరిస్థితులను మార్చేటటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతమైన దేవుడు, నీతిలకు తండ్రి, సమాధానకర్తమైనటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మరి సజీవుడైన దేవుడేమి ఈరోజు కూడా అందరిలో అంతటా మరి అన్ని సమయాలు ఏక సమయంలో మరి అందరి మధ్య ఆయన పనిచేస్తున్నటువంటి దేవుడు. మరి అటువంటి గొప్ప దేవుని ఈరోజు మరి నోటు తెరిచి గదవులు పెట్టి దేవుని స్థితిద్దాం, ఆయన నామం హెచ్చిద్దామా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. దయచేసి మీరు కూడా మరి పాట, మరి అందరికీ వచ్చిన పాట, మరి అందరికీ మరి తెలిసినటువంటి పాట పాడుతూ దేవుని మొట్టమొదటిగా దేవుని నామాన్ని కనపడతాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Thank you, Jesus. Hallelujah. Hallelujah. మీరు కూడా అందరూ కలిసి నాతో కలిసి పాడి దేవుని మహిమపరచాలని మనం
నీకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మంచిది ప్రేమ ద్వారా మరి ఆయన ఈ చరిత్రలోనికి లోకంలో మరి మనుషులను రక్షించడానికి ఎంతో మంది వచ్చారు. ఈ లోకంలో మనుషులను రక్షించడానికి పుట్టగొడుగులాగా అనేక మంది మరి వచ్చారు. కానీ ఈ లోకంలో ప్రాణం పెట్టడానికి ఎవరైనా వచ్చారంటే మరి అందరూ కూడా పాపలను శిక్షించడం కోసం మాత్రమే వచ్చారు. ఈ లోకంలో మరి ఆయన మాత్రమే మరి పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చారని దేవుని వాక్యంలో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చినవాడిని దేవుని వాక్యం. ఈరోజు ప్రేమ ద్వారా ఆయన మనల్ని రక్షించడానికి మరి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఆయన మనం రక్షించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఎందుకంటారా, ఆయన సృష్టినంతటినే ఆయన నోటి మాట చేత సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది, ఆయన పలుకులో గొప్ప శక్తి ఉంది, ఆయన చూపులో గొప్ప శక్తి ఉంది. కాబట్టి ఆయన ఈ సృష్టినంతటిని ఆయన నోటి మాటతో కలుగజేసినటువంటి దేవుడు, సృష్టించినటువంటి దేవుడు. ఈరోజు ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. ఈరోజు ఒకవేళ ప్రేమ ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ, ఏ పరిస్థితిలో అప్పటికీ ఆయన మనల్ని విడిపించగలిగినటువంటి దేవుడు. ఆయన మనల్ని స్తుతించగలిగినటువంటి మనల్ని మరి విడిపించగలిగినటువంటి దేవుడు. మరి అటువంటి గొప్ప దేవుడిని మరి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయనకు ఒక పేరుంది, ఆయన మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. ప్రార్థన ఆలకించే దేవుడు మాత్రమే కాదు, మన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రేమ ద్వారా ఈరోజు మరి ఒకవేళ మనుషులు మన ప్రార్థనలను వినలేకపోవచ్చు, లేదా ఒకవేళ అధికారులు నాయకులు ఒకవేళ మన విన్నపములను త్రోసిపుచ్చి ఒకవేళ వినడానికి విసిగించుకోవచ్చు. కానీ మనము ఆరాధించే దేవుడు, మనం స్తుతించే దేవుడు, మరి ప్రార్థన చేసే దేవుడు. ఆయన మరి నీవు చేసే ప్రార్థన కొరకు ఆయన మరి ఎదురు చూసుకుంటున్నాడు, కనిపెడుతుంటున్నాడు. ఆయన మరి మనందరి కోసం మరి నీ మొరపెట్టు, నాకు వాటిలో ఒక మాట ఉంది, నాకు మొరపెట్టుము నేను కృతజ్ఞత. ఈరోజు ప్రేమ ద్వారా నీవు మొరపెడితే నీవు నీ పరిస్థితి ఏదైనా సరే, ఎటువంటి ఇబ్బందులో ఉన్నా సరే, ఎటువంటి మరి ఇరుకులో ఉన్నా సరే, ఒకవేళ మనుషుల చేత అది కాకపోవచ్చు, డాక్టర్ల చేత కాకపోవచ్చు, ఈరోజు ఆయన విడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఈరోజు ప్రేమ ద్వారా మనం చూసుకుంటున్నాం, మన కళ్ళెదుట మరి వైరస్ ప్రపంచవ్యాప్తంగా రాజులను, రాజ్యాలను, ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను, అధికారులను అందరినీ కూడా మరి ఆ యొక్క గగోలు పెట్టి చేస్తుంది. మరి ఈరోజు మరి ఆ యొక్క ఊపిరాడకుండా చేయడం మనం చూసుకుంటున్నాం. ప్రేమ డాక్టర్లు సైతం మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంతో ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. మరి లాక్డౌన్లో ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, సమస్యలు పడుతున్నారు. ఎక్కడ చూసినా దేశంలో ఒకవైపు తుఫాన్లు, ఒకవైపు యుద్ధ వాతావరణం ప్రేమించారు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా మరి ఈ యొక్క పరిస్థితులను, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. టీవీ ఆన్ చేస్తే మరి ఆ యొక్క చెడ్డ వార్తలు వినలేని పరిస్థితిలో చూసుకుంటున్నాం. ఈరోజు మరి అటువంటి పరిస్థితి ఉంటున్నప్పుడు మరి నీవు నేనుగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటటువంటి అనుభవం ఉంటున్నామా, దేవుని స్తుతించగలిగే అనుభవం ఉంటున్నామా? ఈరోజు ప్రేమ దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన రాజ్యము సమీపమైనది. మరి యోహాను భక్తుల నుంచి ప్రాప్తి అయినటువంటి యోహాను దగ్గర నుంచి దేవుడు మనకు తెలియజేస్తున్నట్టున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా మరి మాట తెలియజేస్తున్నారు, పరలోక రాజ్యము సమీపించినదని. మొట్టమొదటిగా యోహాను వచ్చి చెప్పాడు, తిరిగి యేసుక్రీస్తు వారు వచ్చారు, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసుకు తగిన ఫలము ఫలించు. ఈరోజు ప్రేమ దేవుడా, దేవుని ఉగ్రత చాలా సమీపంగా ఉంటుందని మరి మనం చూస్తూ ఉన్నటువంటి యొక్క పరిస్థితులు అయితేనేమి, మనం చూస్తున్నటువంటి ఈ యొక్క వ్యతిరేకమైనటువంటి యొక్క పరిస్థితులు ఏవైతే దేవుని వాక్యంలో ప్రవచనాత్మకంగా రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చబడుతున్నాయి. ఈరోజు మరి నీవు నేను దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని కనపరచాలి. ఈరోజు ఆయన స్తుతించే వారి కోసం, ఆయన ఆరాధించే వారి కోసం ఆయన ఎదురు చూస్తుంటున్నాడు. ఈరోజు మన దేశం కొరకు కనీసం మరి నీవు ఖర్చు పెట్టలేకపోవచ్చు, కనీసం ఆయన సన్నిధిని ప్రార్థన చేద్దామా? మరి తుఫాన్లు వచ్చి కొన్ని కొట్టుకొని పోతున్నాయి, దేశాలు కొట్టుకొని పోతున్నాయి.
వైరస్ ద్వారా కొంతమంది మరి లక్షల కొలది జనాలు కొట్టుకొని వెళ్తున్నారు. ఈరోజు ప్రేమ ద్వారా ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా దోపిడీలు, ఎక్కడ చూసినా మరి మానవంగాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఈరోజు ప్రేమ ద్వారా దేవుడు మరి సత్యమైనటువంటి దేవుడు, సత్యమైనటువంటి దేవుడిని తెలుసుకున్నటువంటి నీవు కనీసం ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈరోజు దేవుడు కనీసం దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క తరుణంలో నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎంత గొప్పవాడైనా సరే, ఈరోజు కొద్ది నిమిషాలు ప్రార్థించి మరి ఏక పాట పాడి దేవుడు స్తుతిద్దామా? ఆయన సన్నిధిని ఆరాధన చేద్దాం, ఆయన నామమును గణపడదాం. We thank you Jesus Lord, we thank you Holy Spirit. నువ్వు ఈ పాట పాడుతుంటున్నప్పుడు మనం కూడా మరి ఇక దేశం కొరకు ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిని గణపడదాం, ఆయన నామమును హెచ్చిద్దాం. కాలు మూసుకొని మరి నీవు కాలు మూసుకొని దేవుని స్తుతిస్తే ఆయన మనతో మాట్లాడే దేవుడు అంటున్నాడు. ఈరోజు మరి కాలు మూసుకొని మరి హృదయంలో దేవునితో మాట్లాడదాం, దేవుని ఆరాధన చేద్దాం, ఆయన నామమును గణపడదాం. దేవా, మా దేశాన్ని దృష్టించండి ప్రభా. ఎక్కడ చూసినా ప్రభా మరి నేను వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా ప్రభా మరి నైనా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా యుద్ధాలు ప్రభా, మరి కుటుంబాల్లో ప్రేమలు, సంఘాల్లో ప్రేమలు, వ్యక్తుల మధ్య ప్రేమలు ప్రభా. ఈరోజు నైనా ఏక మనస్సు, ఏకాత్మను దయచేయండి. మా దేశాన్ని, మా దేశం మీద కళ్ళు దృష్టించండి. నీవు నేను అడుగుదామా? దేవుని ప్రార్థించేద్దామా? ఆయన నామాన్ని పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. దేవుని వేడుకుందాం. ఆయన మాత్రమే మనం
పేదరికమునా తీర్చుండే దేవా సృష్టించు మా దేశం నశించుదానిని బాగు చేయుము. అవును ప్రేమగా ఇది మానవుడు, ఇది మార్గము. యేసయ్య మహాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ భాగ్యాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చాడు. ఆయన లోకాన్ని పెట్టించడానికి వచ్చాడు. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. అతను అంటూ కలహాలు రేగగా నీనాదని వేదము చూపగా ఈ మార్గములో ప్రేమ నిండి ఉందని ఈ దేశమునకు క్షేమము నిత్యునని క్రైస్తవము ఒక మతము కాదని క్రైస్తవము ఒక మతము కాదని రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి. దేవా సృష్టించు మా దేశం నశించుదానిని బాగు చేయుము. దేవా సృష్టించు మా దేశం నశించుదానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము. శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము. శాపము తొలగించి దీవించుము. దేవా సృష్టించు మా దేశం నశించుదానిని బాగు చేయుము. దేవా సృష్టించు మా దేశం నశించుదానిని బాగు చేయుము. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అవును ప్రభువా, మా దేశాన్ని దృష్టించమని దేవుని అడిగినాం, ప్రార్థించేద్దాం. ఈరోజు ప్రేమ ద్వారా అనేక మంది, ఎంతో మంది రక్షణ పొందకనే ఈరోజు కొట్టుకొని వెళ్తున్నారు. ఈరోజు ఎంతో మంది రక్షణ పొందకుండా ఆయన ఉగ్రతకు పాత్రలు అవుతున్నారు. దేవుని వాక్యంలో మరి ఎందుకు ఈ రక్షణ అంటే, దేవుని వాక్యంలో నరకము గురించి పరలోకం గురించి రెండు మార్గాలు ఉన్నాయని రాయబడింది. ప్రేమ దాదాపు బైబిల్ గ్రంథంలో నరకము అనే మాట దాదాపు 72 సార్లు రాయబడింది. ఎందుకంటే దేవుడి లోకానికి రక్షకుడిగా ఎందుకు వచ్చాడంటే ఆ నరకము నుండి తప్పించడానికి. ఒకవేళ నీవు నరకమును నమ్ముతావో లేదో తెలియదు, కానీ దేవుడి వాక్యం అయితే అలాగే తెలియజేస్తుంది. దేవుడి వాక్యము దేవుడు అంటున్నాడు, ఆకాశము భూమి గతించిన నా మాటలు గతింపనే గతింపవని. ఈరోజు ప్రేమ ద్వారా ఇది భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలిపేటటువంటి గ్రంథము. మరి జరిగినటువంటి సంగతులు ఉన్నాయి, ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి సంగతులు మన అక్షరాలా నెరవేరుతున్నాయి. మరి ఈ రెండు జరిగినవి జరగబోయే సంగతులను కూడా దేవుని వాక్యంలో రాయించున్నాడు. ఎందుకు అంటే మరి మనలందరినీ కూడా ఆ యొక్క ఉగ్రత నుంచి, ఆ నరకం నుంచి తప్పించాలని. ప్రేమ ద్వారా ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో మరి మాట్లాడవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం ఈరోజు ప్రేమ ద్వారా మరి ఎంతో టెక్నాలజీ ఉంది, ఎన్నో మాట్లాడవలసిన విషయాలు ఉన్నాయి. అయితే ప్రపంచంలో మనుషులందరికీ తెలియవలసినటువంటి 2 మార్గాలు. మరి ఈ 2 మార్గాలు ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఒకవేళ నీకు ఇవన్నీ పాతగా ఉండొచ్చు, పాత ప్రసంగాలు ఉండొచ్చు కాక, అయితే ఈరోజు ఎందుకో దేవుడు మళ్ళా గుర్తు చేస్తున్నాడు. మళ్ళా నరకమని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు దేవుని అక్కడ
బహు సమీపమైనదని అనేక సార్లు రాయబడింది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని. అది మాత్రమే కాదు, ఇవి చివరి దినాలు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి దినాలు మంచి దినాలని బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు ప్రేమితులారా. ఇప్పుడు జరగబోయే దినాలన్నీ మంచి మరి దుర్దినములు అని ఉంది, చెడ్డ దినాలు అని ఉంది. ఇంకా కొంతమంది ముందు మంచి కాలం అనుకుంటున్నారేమో, కానీ బైబిల్ అలాగే చెప్పలేదు. కానీ ఇప్పుడు జరగబోయే దినాలన్నీ చెడ్డ దినాలే, దుర్దినములే, కడవ దినములు అని దుర్దినములు అని దేవుని వాక్యంలో పదే పదే రాయబడింది. ఎందుకంటారా, నిన్ను నన్ను జాగ్రత్తపరచాను, నిన్ను నన్ను ఆ ఉగ్రత నుండి, ఆ నరకాగ్ని నుండి దేవుడు తప్పించడానికి మరి ఆయన మరి అనేక సార్లు మరి ముందుగానే విషయాలను ఆ యొక్క ఉగ్రత నుండి దేవుడు తన బిడ్డలైన మనలను తప్పించడానికి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఇది కొంతమందికి మాత్రమే పరిమితమేమో అనుకుంటున్నారు. ప్రేమగా ఇది మతము కాదు, ఇది మార్గము. పరలోక రాజ్యానికి ఇది ఒక మార్గము. దేవుని లోకంలో యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించడానికి లోకానికి రాలేదు, కానీ మార్గాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చాడు. ఈరోజు దేవుని వాక్యము నీకు మతాన్ని బోధించడం లేదు, కానీ మార్గాన్ని బోధిస్తుంది. నువ్వు నమ్మితే మరి నువ్వు రక్షించబడతావు, నమ్మని వారికి శిక్ష అని దేవుని వాక్యం. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష అని దేవుని వాక్యంలో రాయబడింది. ఒకవేళ నువ్వు నమ్ముతావా? లేదు నేను నమ్మను అంటే మరి ఎవరు చేసేది లేదు. కానీ అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, గొప్ప ఉగ్రత దేవుడు మనకు మరి ఉంచిపోతుంటాడు. ఆ ఉగ్రత నుండి తప్పించడానికి ఈ ఉగ్రత మనుషుల కొరకు దేవుడు ఇవ్వలేదు, కానీ ప్రేమితులారా ఈ ఉగ్రత మరి ఆ దేవుడి విరోధి అయినటువంటి అపవాదికి వారిని శిక్షించడానికి కోసం మాత్రమే దేవుడు ఆ నిత్య నరకాగ్ని. ఒకవేళ చాలా మంది అనుకుంటుండొచ్చు, నరకాగ్నిలో ఏముంది, 2 నిమిషాలు కాలి చచ్చిపోవచ్చు, పీడిపోతుంది అనుకుంటారేమో. ప్రేమితులారా దేవుని వాక్యం సెలవిస్తుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రేమితులారా మరి ఈరోజు నీవు ఏదైనా మరి ఈరోజు దేవునికి నీ గొంతులో ప్రాణం ఉండగానే నీవు దేవుని తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది. నీవు నీ గొంతులో ప్రాణం ఉండగానే నీవు ఆత్మ సంబంధమైన విషయాలను నీవు ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. చాలా వరకు మనం అందరము కూడా చిన్నవారు మొదలుకొని పెద్దవారు, గొప్ప వారి వరకు ఒకవేళ మరి శరీర సంబంధమైనటువంటి జాగ్రత్తలు చూడండి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఈ కరోనా వైరస్ గురించి ప్రభుత్వం మొదలుకొని మరి ఆ యొక్క యుద్ధ ప్రాతిపదికన కింద మరి కష్టపడుతుంటున్నారు. మరి ప్రభుత్వం అయితేనేమి, అధికారులు అయితేనేమి అంతగా ప్రయాసపడుతున్నారు. నిజమే. అయితే మరి వాటిని మనం పాటించాల్సిందే. అయితే ఈ నశించిపోయే శరీరం కొరకే నువ్వు ఇంతగా ప్రయాసపడితే, అంతగా భయపడితే, ప్రేమితులారా ఈ శరీరం దేవుని వాక్యం తెలియజేస్తుంది, మా ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమునైన 80 సంవత్సరాలు. ప్రేమితులారా అంతకన్నా బహుశా ఈ లోకంలో మనం ఎక్కువగా ఇంకా ఒకవేళ ఇప్పుడు అంతకన్నా ముందుగానే మరి పోవాల్సి వస్తాం. ఏదేమైనప్పటికీ దేవుడు మనతో తెలియజేసేటటువంటి మాట, ఇప్పుడున్నటువంటి ఈ జీవితం కాదు మనకు శాశ్వతము. శాశ్వతమైనటువంటి జీవితం, శాశ్వతమైనటువంటి పట్టణము దేవుడు మన కొరకు ఒక నివాసము ఏర్పాటు చేసి ఉన్నాడు. అందుకే దేవుడు అనేక సార్లు బైబిల్ గ్రంథంలో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. చాలా సార్లు ఇక్కడ ఉన్న వాళ్ళని, చాలా సార్లు అనేక మందిని, నా స్నేహితులను, నా బంధువులను చాలా మందిని చూస్తున్నప్పుడు ఇక్కడే కొన్ని తరాలు ఉంటున్నట్టుగా ప్రాణులు గీస్తూ ఉంటాం, మనం గమనిస్తూ ఉంటాం. అయితే మరి దేవుని వాక్యము ప్రేమ ద్వారా ఈ లోకంలో మనము మరి బాధ్యతగా ఉన్నామని, ఈ లోకంలో మనము మరి పరదేశులుగా వచ్చాం. పరదేశి మరి ఎప్పుడో ఒకసారి తన సొంత దేశానికి పోల్సింది. కాబట్టి మనకున్నటువంటి దేశం ఈ దేశం కాదు, మరి మనకు అసలైనటువంటి దేశము మరి పరలోకము. దేవుడు మనందరి కొరకు ఎవరైతే రక్షించబడ్డారు, ఎవరైతే వారి హృదయాలలో పాపాలు ఒప్పుకుంటారు, ఎవరైతే వాళ్ళ హృదయాలు కడగబడతారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒకసారి ఒక ముసలాయన వచ్చాడు. ప్రేమ ద్వారా, అయ్యా నేను నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనేమి చేయాలి అని వచ్చాడంట. ప్రేమ ద్వారా
ఆ మహానుభావుడు ఎవరు కాదు, ఆయనకి ధర్మశాస్త్రం అంతా దేవుని వాక్యం అంతా క్షుణ్ణంగా ఎదిగినటువంటి వాడే, అంత బాగా తెలిసినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రేమగా మరి నిత్య జీవానికి నేను వెళ్ళాలి, మరి ఎలాగయ్యా అని యేసుక్రీస్తు వారిని రహస్యంగా అడిగి తెలుసుకోవాలని వచ్చారు. ఆయనతో అన్నాడు కదా, అయ్యా ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వానికి మరి నిత్య జీవం లేదు. అయ్యా ఎలాగైనా కొత్తగా జన్మించేది, మరలా నేను తల్లి గర్భంలో ఎలాగ జన్మించేది అని యేసుక్రీస్తు వారు అన్నారంట. ప్రేమగా మరి నీవు ఆలోచించినట్టుగా నీవు తల్లి గర్భంలో కాదయ్యా, నీవు ఆత్మీయంగా నీవు జన్మించాలి, నీ ఆత్మ నీవు మార్చబడాలి, నీలో ఉన్నటువంటి ఆ పాత అలవాట్లు, పాత ఆచారాలు, ఆ పాత జీవితము చచ్చిపోవాలి, నీవు తిరిగి కొత్తగా జీవించాలి. హల్లెలూయా. దేవుడు అలాంటి జీవితాన్ని దేవుడు నీ రంగు మార్చుకోమని చెప్పలే, నీ మతం మార్చుకోమని చెప్పలే. దేవుడి రోజు నీకు కోరుకుంటుంది అంటే, ఆయన అడుగుతున్నది ఏంటంటే ప్రేమగా ఆయన నీ హృదయాన్ని అడుగుతుంటున్నాడు. చాలా మంది అనుకుంటున్నారు మతము మార్చుకోవడం, మతము మారుస్తున్నారు అనుకుంటుంది. కానీ ప్రేమగా దేవుడి వాక్యం తెలియజేస్తుంది, దేవుడు నీ మతాన్ని అడగలేదు, నీ రంగును అడగలేదు, నీ ఎత్తు, నీ పొడుగు, నీ ధనము, ఇవన్నీ ఏమీ అవసరం లేదు. కానీ దేవుడు అడుగుతున్నాడు, ప్రేమగా నీ హృదయము నాకు ఈరోజు ప్రేమగా నీ పాత హృదయం దేవుడికి ఇస్తే, నీ రోగ హృదయం దేవుడికి ఇస్తే, ఈరోజు ఒకవేళ నువ్వు బహిరంగంగా చెప్పలేకపోతున్నావేమో, రహస్యంగా దేవుడితో మాట్లాడు. బహిరంగంగా నీవు ఒకవేళ దేవుడి సన్నిధికి చర్చికి వెళ్ళలేకపోతున్నావేమో, ఒకవేళ నువ్వు రహస్యంగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. నీవు ఎవరైనా సరే, నువ్వు ఎంత గొప్పవారైనా సరే, నీవు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే, దేవుడు మాట్లాడుకుంటున్నాడు నీతో ఈరోజు. ప్రియమైన ఈ లైవ్ ప్రోగ్రామ్ లో వీక్షిస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు దేవుని సన్నిధిలో యథార్థంగా రహస్యంగా నీవు దేవుని అడిగి, ఒకవేళ నీకోదేమో రహస్యంగా దేవుని అడిగినట్టుగానే ఈరోజు నీవు కూడా ఒకవేళ దేవుని అడుగు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన మాట్లాడినటువంటి దేవుడు కాదు సుమా, ఆయన కన్ను నుండి చూడలేనటువంటి దేవుడు కాదు, ఆయన చెవు నుండి వినలేనటువంటి దేవుడు కాదు. ఈరోజు నేను ప్రార్థిస్తున్నటువంటి దేవుడు, ఆయన నీతో మాట్లాడే దేవుడు అంటున్నాడు. ఈరోజు ప్రేమ ద్వారా నేను ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే, ఇంత భారంగా వేదనగా చెప్తున్నానంటే, ఎందుకు మీ ముందుకు లైవ్లో వచ్చానంటే, నా వంతు నేను మరి తెలియజేయవలసినటువంటి అవసరత ఉంది. మరి ప్రేమ ద్వారా నీవు వెళ్ళే మార్గంలో ప్రమాదం ఉంది అని అడుగడుగున ఒక బోర్డు ఉన్నప్పుడు నీవు ఆ మార్గంలో ఒకసారి ప్రయాణిస్తావో ఒకసారి ఆలోచించు. అలాగే బైబిల్ గ్రంథంలో నరకము 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 నరకం అని 72 సార్లు దాదాపు రాయబడింది ప్రేమ ద్వారా. కారణం ఏంటంటే మనము ఆ నిత్య నరకాగ్నిలో పోకూడదని, ఆ నిత్య నరకాగ్ని నుండి దేవుడు తప్పించాలని. ఒకవేళ లోకంలో రాజకీయ నాయకులు కానీ మరి అధికారులు కానీ నీకు ఒకవేళ లోకంలో శారీరకంగా నేను బాగా తృప్తిపరచవచ్చు, నీవు లోకంలో ఒకవేళ నీకు అన్ని సమృద్ధిగా ఉండవచ్చు. ఈరోజు ఒక బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు అన్నాడు, అయ్యా నాకు కావలసినంత భోజనం ఉంది, కావలసినంత ధాన్యం ఉంది, కావలసినంత బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంది, నాకేమి కొలువు, నాకేమి అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు అన్నాడు. ఆయనతో అన్నాడు యేసుక్రీస్తు వారు, ప్రేమ ద్వారా ఈ రాత్రే నేను నీ ప్రాణము నేను అడుగుతున్నాను, ఏమయ్యా ఇస్తావా అన్నాడు. ప్రేమ ద్వారా ఈరోజు ప్రేమ ద్వారా ఈరోజు నీవు ఒకవేళ ఏ స్థితిలో ఉన్నా సరే, ఈ రాత్రి నీవు ప్రాణం ఒకవేళ దేవుడు అడిగినట్టయితే, ఈ రాత్రి నీవు ఒకవేళ నీవు కనుమూసినట్టయితే ఒకసారి ఆలోచించు, నీ మార్గం ఎక్కడ ఉందో, నీవు ఎటువైపు వెళ్తావో ఒకసారి ఆలోచించు. ఈరోజు దేవుడి వాక్యం ముందుగానే నీవు ఒకవేళ చచ్చిపోయిన తర్వాత ఏమి మరి నిర్ణయం తీసుకుని ప్రయోజనం లేదు. బైబిల్లో లాజరు అనే వ్యక్తి, మరి ధనవంతుడు అనే వ్యక్తి, ఇద్దరు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఆయన బ్రతుకున్నప్పుడు ధనవంతుడు చాలా బాగా భోగభాగ్యాలు అనుభవించాడు, లాజరు చాలా దరిద్రపు స్థితి అనుభవించాడు. ఇద్దరికి మరణం వచ్చింది. దేవుడా, మరణము ఎవరిని వదిలిపెట్టదు. ఎంత గొప్పవాడైనా, ఎంత ధనికుడైనా, ఎంత పేరు ప్రతిష్టలున్నా, ఎంత అందగాడైనా మరణము ముందర అందరూ తలవంచాల్సిందే. ఒక్కడే ఒకరు యేసుక్రీస్తు వారు మాత్రమే మరణాన్ని జయించి తెచ్చినటువంటి, ప్రపంచంలో మరణము మీద అధికారము కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఒకరే ఒకరు యేసుక్రీస్తు వారు మాత్రమే.
ఆయన మరణాన్ని జయించి, ఇదిగో నేను నా ప్రాణం పెడుతున్నాను, ఇదిగో తిరిగి నేను 3వ రోజు నా ప్రాణం తీసుకుంటానని ఆయన ప్రవచనాత్మకంగా చెప్పి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక మనిషిగా, దేవాది దేవుడండి కూడా. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యము కెరూబుల ద్వారా శరాపుల ద్వారా మనకు రాత్రింబగలు స్తుతింపబడుతున్న దేవుడైనప్పటికీ కూడా మనుషులు, ఎందుకంటే ఆయన తన స్వహస్తాలతో మరి మనుషులను నిర్మించుకున్నటువంటి దేవుడు. ఈ సృష్టిని అంతటిని ఆయన నోటి మాట చేత సృష్టించాడు. కానీ ప్రియమైన మరి నిన్ను మాత్రము ఆయన స్వహస్తాలతో, అందుకే దేవుడు అంటే చాలా మంది చిత్రపటాలు గీస్తారు, మరి ఆ మనుషులాగానే గీస్తారు. ఒకవేళ దానికి రూపాలు పెట్టి దేవుని తీస్తారు. నిజమే, బైబిల్లో చెప్తుంది ఆయన యేసుక్రీస్తు దేవుడు అంటాడు, నా స్వరూపంలో నా పోలికలో నేను తయారు చేశాను. అందుకే ఆ ఆధారం ఒక్కదాంతోనే మరి దేవుని మనిషి రూపంలో గీస్తారు. నిజమే ప్రేమ కదా, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మనం చేసుకున్నాడని వాక్యంలో ఉంది. అలాగే కీర్తనలు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడి కంటే కొంచెమే తక్కువగా మనుషులను తయారు చేసుకున్నాడు. దేవుడికి ఎంత మహిమ ఉందో, ఆయనకు ఎంత ప్రభావం ఉందో, అంత ప్రభావము, అంత శక్తి, అంత బలము, అంత జ్ఞానము, అంత వివేచన ప్రేమతో దేవుడారా ఆయన బిడ్డలైన ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఆయన కుమారులు అంటారు, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారికి ఇస్తున్నా అంటున్నాడు. దేవుని మాట వ్యవహార సువార్తలో తాను ఎందరూ అంగీకరించిరో వారికి అందరికీ దేవుని పిల్లలుగా ఉండడానికి ఆయన అధికారము అనుగ్రహించాడు. ఈరోజు నీకు అధికారం ఇచ్చాడు. ప్రేమలారా, మొట్టమొదటిగా మానవుని దేవుడు తయారు చేశాడు, అధికారం ఇచ్చాడు. వారు పాపము చేసి ఆ అధికారాన్ని కోల్పోయారు, ఆ మహిమను కోల్పోయారు, ఆ ప్రభావాన్ని కోల్పోయారు. అతడితో దేవుడు వదిలిపెట్టలేదు. సుమా తండ్రి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన ప్రేమకు కొలత లేవు. దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన మరి చెడిపోయినటువంటి, నశించిపోతున్నటువంటి ఆ మనుషులను వదిలిపెట్టలేక ప్రేమ ఆయనే సాక్షాత్తు దేవుడే లోకానికి రావాలని, మన కోసం ప్రాణం పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నాడు. తిరిగి ఆయన మనల్ని రక్షించడానికి, మనుషులను రక్షించడానికి, మనుషులను ఇదిగో లోక పాపములను మోయు గొర్రె పిల్లగా ఆయన లోకానికి వచ్చాడు. ప్రేమగా యేసుక్రీస్తు నీ పాపములను, నా పాపములు అన్నిటినీ ఆయన మీద వేసుకొని నీకు బదులుగా, నిజానికి ఆ శిలువ చాలా మంది అంటుంటారు నాతో, మా స్నేహితులు, మా మిత్రులు, మా బంధువులు కూడా కొంతమంది అంటుంటారు, యేసుక్రీస్తు దేవుడైతే ఎందుకయ్యా ఆ చేతిలో మేకులు, యేసుక్రీస్తు దేవుడైతే ఎందుకయ్యా అంతగా ఆయనను కొట్టించుకుంటున్నారు, ఆయన రక్షించుకోలేడా అన్నారు చాలా మంది. ప్రియమైన నిజమే, ఒకవేళ ఆయన రక్షించుకుంటే ఈరోజు ఆ శిక్ష, ఆ మేకులు నీ చేతులతో నా చేతులతో చేసినటువంటి ఆ చేతులకు పడాల్సినటువంటి, కొట్టవలసినటువంటి ఆ మేకులు నా కాలంలో నేను ఎక్కడెక్కడో తిరిగి చేసినటువంటి పాపములు, లేదా మరి మనందరం కూడా ఆ కాలంలో తిరిగి చేసిన పాపములకు మన కాలంలో పడవలసినటువంటి, కొట్టవలసినటువంటి ఆ మేకులు, మరి తలతో పనిమాలిన ఆలోచనలు ఆలోచించడానికి మన తలలో కొట్టవలసినటువంటి ఆ మూల కిరీటము ఆయన కుట్టించుకున్నాడు. ఆయన మరి ఎవరు బలవంతంగా కొట్టలేదు, ఆయన ఎవరు బలవంతంగా బాధించలేదు, తను తాను అప్పగించుకున్నాడని నేను వాక్యం. తను తానే ఇష్టపూర్వకంగా మనల్ని ప్రేమించేటటువంటి ఆయన కుమారులమైన మన కోసం ఆయన తన సొంతంగా ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటారా, ఆయన మరి మనలందరినీ రక్షించడం కోసం. ఈ లోకంలో కూడా పాపములు పోవాలంటే నీవు ధనం ద్వారా, నీవు బంగారం ద్వారా, వీటి ద్వారా నీవు పాపాన్ని పోగొట్టుకోలేవు. కానీ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా మార్చును అని. ప్రేమలారా, యేసు రక్తము, ఒకవేళ ఈ లోకంలో మనుషుల రక్తం అయితే ఏమి ప్రయోజనం లేదు, ఎందుకంటే వారు పాపమే. అందరూ దేవుడు చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఒకవేళ
మనుషులు ఒకవేళ ప్రాణం పెడితే, మనుషులు ఒకవేళ రక్తం కాస్తే వాటి వల్ల ఏమి ఉపయోగం ఉండేది కాదు. కానీ మరి మనుషులందరి నిమిత్తమై, లోకం అంతటి నిమిత్తమై, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన లోకానికి వచ్చాడు. మనందరి కోసం ఆయన తనను అప్పగించుకుంటాడు. చాలా మందికి ఒకవేళ ఒక ఆలోచన రావచ్చు, యేసుక్రీస్తు చచ్చిపోతే ఏ విధంగా మనకు విముక్తి ఎట్లా వస్తుంది, మనకు విడుదల ఎలా వస్తుందని చెప్పి ఒక ఆలోచన రావచ్చు. చాలా మంది వచ్చింది, చాలా మంది అడిగారు కూడా. ప్రేమికులారా, ప్రపంచం ఆ యొక్క క్రికెట్ జరిగినప్పుడు అందరూ దేశం అంతా నీవు నేను అందరూ పోయి ఆటలో పాల్గొనము. కానీ ఇండియా తరఫున కొంతమంది, వేరే దేశం తరఫున కొంతమంది ఆడతారు. వాళ్ళ విజయమే మనందరి విజయం. నీవు నేను ఆడకపోయినప్పటికీ, నీవు నేను బ్యాట్ పట్టకపోయినప్పటికీ, నీవు నేను బౌలింగ్ వేయకపోయినప్పటికీ, ప్రేమికులారా, మన ఇండియా జట్టు గెలిస్తే నీవు నేను గెలిచినట్టే. హల్లెలూయా. ఈరోజు ప్రేమికులారా, మనందరి నిమిత్తమై, లోక పాపముల అందరి నిమిత్తమై ఒక్కడే ఒకడు, యేసుక్రీస్తు. ఆయన తనంతట తానే ఆయన శిలువ మీద తన ప్రాణం అప్పగించాడు. ఇంకా తిరిగి మళ్ళా నువ్వు బలించే అవసరం లేదు. తిరిగి నువ్వు మళ్ళా శిలువ వేయించుకునే అవసరం లేదు. మళ్ళా నీ కొరకు గొర్రెలు మేకలు బలించే అవసరం లేదు. ప్రేమ ద్వారా అన్నిటి నిమిత్తమై ఆయనే తనంతట తాను ప్రాణం అర్పించాడు. ఈరోజు అటువంటి ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నీకోసం నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు, నీకోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఈరోజు ఆయన అంటున్నాడు, ఇదిగో నీ హృదయం నాకు కావాలి, నీ హృదయం అనే తలుపులో నేను నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం వింటే ఆయనతో నేను నాతో కూడా అతను కలిసి ఇద్దరు భోజనం చేస్తామని ఆయన వాక్యంలో సెలవిస్తున్నాడు. ప్రేమగా ఈరోజు దేవుడు నీ హృదయాన్ని ఇస్తావా? నీవు దిగనవసరం లేదు, దుఃఖనవసరం లేదు. ఈరోజు దేవుడు అడుగుతున్నది నీ నుండి, దేవుడు కోరుతున్నది ఏంటంటే నీ హృదయాన్ని మాత్రమే కోరుతున్నాడు. ఎందుకో దేవుడు మళ్ళా మనకు అవకాశం ఇస్తున్నాడు. ప్రేమగా దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన రాకడ బహు సమీపమైనదని బైబిల్ గ్రంథంలో పదే ముందుగానే ప్రవచనాత్మకంగా రాయబడింది. ఏవైతే ఆయన రాకడకు సూచనలు ఏవైతే ఉన్నాయో ప్రేమికులారా, ఆ సూచనలు చాలా వరకు మొత్తం అన్ని కూడా నెరవేరుతున్నాయి. ఆయన రాకడకు ఇప్పుడు ఒక అడుగు పెట్టు సమయం మాత్రమే, కళ్ళు ఎక్కువ పాటు సమయం మాత్రమే నేను వాడుతున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇంకా నీవు ఆలస్యంగా ఉంటున్నావా, ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నావా? ప్రేమికులారా, దేవుని అనేటువంటి నీవైనా సరే, దేవుని అంగీకరించినటువంటి నీవు ఎంత సీనియర్ మోస్ట్ పాస్టర్ అయినా సరే, సీనియర్ మోస్ట్ నాయకులు అయినా సరే, సీనియర్ చిన్నతనం నుంచి నీవు భయభక్తులు కలిగినటువంటి ఆచారాలు చేస్తున్నటువంటి వాడైనా సరే, ఈ రోజు దేవుడు మరణానితో మాట్లాడుతున్నాడు. చిన్న కథ చెప్పి నేను మోగించేస్తాను. ప్రేమికులారా, ఎందుకు చెప్తున్నాను? ఏదో గొప్ప విషయాలు మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రపంచం అందరికీ అవసరమైనటువంటి విషయం. ఒకసారి నక్క అంట, అందరికి చాలా మందికి ఈ కథ తెలుస్తుంది. నక్క పిల్లితో చెప్తుందంట, ప్రేమగా నాకు అనేకమైనటువంటి 100 ఐడియాలు ఉన్నాయి. మన పాఠ్య పుస్తకాల్లో మేము చిత్రంలో చదువు పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి. నాకు 100 ఐడియాలు తెలుసు అని చెప్పి గొప్పగా పిల్లి దగ్గర చెప్పుకుంటుందంట, ఒక చెట్టు కింద కూర్చొని. హల్లెలూయా. అలాగే చెప్పుకుంటూ పిల్లి అడుగుతుందంట, అయ్యో నక్కబావ నాకు ఆ ఐడియాలు 100 ఐడియాలు తెలుసు కదా, 100 ఐడియాలు నాకు కూడా కొన్ని నేర్పు అని ఈ విధంగా సంభాషణ జరుగుతూ ఉండడం లోపే ఈ లోపల ఆ వైపు నుంచి ఒక పులి వాటి వైపు వస్తూ ఉందంట. సరే, ఇప్పుడు మనం ఆ పులి బారి నుండి మనం తప్పించుకోవాలి. ఏదైనా ఒక చక్కటి ఉపాయం, నీకు 100 ఐడియాలు 100 ఉపాయాలు వచ్చు కదా, ఆ ఉపాయాల్లో ఒక ఉపాయం చెప్పు అని ఆ నక్కను అడిగినప్పుడు ఆ నక్క ప్రేమించారా, నక్క చెప్పిందంటే 100 ఐడియాలు ఉపయోగిస్తూ చివరికి ఆ ఐడియాలు ఆలోచించే సమయంలోనే ఆ యొక్క పనిలోనే ఉందంట. ఈ లోపల ఆ పులి చెప్పిందంట, నాకు ఒకే ఒక ఐడియా వచ్చు, ఏమిటంటే నేను చెట్టు ఎక్కి కూర్చోవడం. హల్లెలూయా. ప్రేమికులారా, ఈరోజు నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే నీ జ్ఞానము, నీ తెలివి, నీ వివేచన ఇవన్నీ కూడా ఏది పనికి రాదు. కానీ
ఈరోజు సూక్ష్మంలో మోక్షం. దేవుడు మరి నీవు నీ హృదయాన్ని ఇస్తే చాలు. నీ హృదయంలో ఆయనకు చోటు ఇస్తే దేవుడు నీకు క్రొత్త జీవితాన్ని దేవుడు దయచేయగలిగినటువంటి దేవుడు. అలాగే నీ హృదయాన్ని ఇస్తావా? నీ హృదయాన్ని ఆయనకు అప్పగిస్తావా? ప్రేమ ద్వారా నీవు దయచేసి వాయిదా వేయద్దు, ఇంకా నిర్లక్ష్యం చేయొద్దు. ఇది మతము కాదు, ఇది మార్గం అని దేవుడు మనతో ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇంకా నీవు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే, ఇంకా దేవుని నీవు పెంచలు పెడుతున్నట్టయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనేక సార్లు అనేక రకాలుగా అనేక మంది దైవజనుల ద్వారా ప్రేమ దేవుని ద్వారా లాక్డౌన్ అయిపోయినప్పటికీ కూడా దేవుడు ఇంకా అత్యధికంగా ఆయా భక్తులను ప్రేరేపిస్తూ, ఆయా దైవజనులను ప్రేరేపిస్తూ దేవుని ప్రేమ విడిచిపెట్టకుండా కారణం ఏమంటారా? ఎవరు నశించి నరకాగ్నికి పోవుట తండ్రి చిత్తము కాదని దేవుడు అంటున్నారు. ఈరోజు ప్రేమ ద్వారా ఒకవేళ నీవు ఆయా పనుల్లో పడి నీవు ఒకవేళ దేవుని ప్రేమించడం మానేస్తున్నావేమో, దేవునికి ఒకవేళ దేవుని మర్చిపోతున్నావు, ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నాము, ఒకవేళ నువ్వు ఇంకా వాయిదా వేస్తున్నావేమో, దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నీవు రక్షణ దినాన్ని నీవు ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశము నీవు వదిలిపెట్టి ఎప్పుడో నేను నమ్ముతాను అంటే, ఎప్పుడు అప్పుడు నేను పశ్చాత్తాపడినా ఏం ప్రయోజనం ఉండదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాగా నీ హృదయాన్ని అప్పగించు. ఒకవేళ నీవు ఎక్కడ కూర్చొన్నా సరే, నువ్వు ఎక్కడి నుండి మాట్లాడుతున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ఏ గ్రామంలో ఉన్నా సరే, ఏ మారుమూల గ్రామంలో ఉన్నా సరే, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన సర్వాంతరామి అయినటువంటి దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, ఆత్మస్వరూపుగా ఆయన అందరి హృదయాలను చూస్తున్నటువంటి దేవుడు. ఈరోజు నేను చూస్తున్నాను, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉన్నావా, నువ్వు ఏడుపులో ఉన్నావా, నువ్వు కష్ట సమయంలో ఉన్నావా, ఎవరికి చెప్పుకోలేని బాధలు నువ్వు అనుభవిస్తున్నావా, ఈరోజు ప్రేమ ద్వారా దేవుడు ఆయన మనల్ని చూస్తున్నటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు నీ భారము నా మీద మోపు. ఒకవేళ నీవు ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి పరిస్థితులు అయినా సరే, నీవు ఒకవేళ మనుషులు చెప్తే వారు విని పక్కకు పోయి ఎడతాలు చేయొచ్చు, లేదా వారు ఏమి సహాయం అందించలేకపోవచ్చు, లేదా ఒకసారి సహాయం చేసి రెండోసారి సహాయం చేయలేకపోవచ్చు. కానీ ప్రేమ ద్వారా నువ్వు దేవుని అడిగినట్టయితే, యేసుక్రీస్తును నువ్వు ప్రార్థన చేసినట్టయితే, ఆయన అంటున్నాడు నన్ను అడుగుము, నేను జనం వరకు స్వాస్థ్యములుగాను భూమిని దిగంతల వరకు సొత్తుగాను ఇచ్చేదనని. భూమి నాది, ఆకాశం నాది, ఆయన సమస్తము నాది. నీవు విశ్వాసం ఉంచితే, ఆయన మీద విశ్వాసం ఉంచినట్టయితే మరి నీవు ఆయన నీకు సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు. నమ్మువానికి సమస్తమును సాధ్యమని తెలియపరచగలిగినటువంటి దేవుడు. ఈరోజు ప్రియమైన ద్వారా ఈరోజు నీవు హృదయంలో నువ్వు మాట్లాడినట్టయితే, నీవు ఇంకా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, ఎంతో మంది నా స్నేహితులు ఉన్నారు, మరి ఎంతో మంది నా బంధువులు ఉన్నారు, వారందరూ కూడా నశించిపోకూడదని ప్రేమ ద్వారా బైబిల్ గ్రంథంలో అబ్రహాము కూడా మరి ఎంతో విజ్ఞాపన చేశాడు. ప్రభువా, నా దేశంలో ఆ సొదొమ గొమొర్రా అనే పట్టణము నేను నాశనం చేస్తున్నానని దేవుడు తన దైవజనుడైనటువంటి అబ్రహాముతో చెప్పినప్పుడు, తన స్నేహితులు లాంటి అబ్రహాముతో దేవుడు తెలియజేసినప్పుడు, అబ్రహాము ప్రేమ ద్వారా మరి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో కొరకు మరి ఎంతగానో విజ్ఞాపన చేసినట్టుగా మనకు అందరికీ తెలిసిన విషయం. ఈరోజు మరి అనేక మంది దేవుని తెలిసినటువంటి వారు, మరి నాయకులైనటువంటి వారు ఎంతమంది మరి మన దేశం కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఈరోజు ఇంకా ఏమి పట్టినటువంటి మరి ఆ యొక్క స్థితిలో ఉంటున్నావా? ఈరోజు మరి మనందరం కలిసి మన దేశం నశించిపోకుండా, మన దేశంలో నెమ్మదిని, దేవుడు శాంతిని ఇచ్చినట్లుగా మరి దేవుని సన్నిధిని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దామా? కొద్ది నిమిషాలు మనం హృదయాలను పరీక్షించుకుందాం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, తిమోతి పత్రికలో, మీరు సంతోషంగా, సుఖంగా, క్షేమంగా ఉండాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, వారందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు, యాచనలు మీరు చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రేమ ద్వారా మరి మనమందరం కూడా అలాంటి అనుభవం కలిగి ప్రార్థన చేద్దాం. మన బంధువులు, మన స్నేహితులు ఎవరు కూడా నశించిపోకుండా, ఎవరు కూడా గతించిపోకుండా, ఇంకా ఒకవేళ సమయం ఉండేది, ఒకవేళ ఇంతవరకు నిర్లక్ష్యం చేస్తుంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇప్పుడే ఇదిగో సమయము సమీపించినది,
మరి మనం రిఫరెన్స్ అన్ని చూసుకోవడానికి మనం సమయం లేదు. కానీ ప్రియమైనదిగా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన రాకడ చాలా సమీపమైంది. మరి ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకుందాం. ఇప్పుడే దేవుడు ఇచ్చినటువంటి సమయంలో దేవుడు నేను ఏం కోరుకుంటున్నాడంటే, నీ హృదయం నాకు ఇమ్ము. ఈరోజు నీ హృదయాన్ని ఇస్తావా? దేవుడితో చుట్టూ కళ్ళు మూసుకొని నువ్వు ఎక్కడ కూర్చున్నా, యేసయ్యా నా హృదయాన్ని నేను నీకు ఇస్తుంటున్నాను. ఇదిగో ఈ చెడిపోయిన రోత హృదయం, పాత హృదయం, ఈ త్రాగుబోతుతనం ఉన్నటువంటి యొక్క హృదయం, ఈ వ్యభిచారము ఆత్మ కలిగినటువంటి యొక్క హృదయం, లేదా ఇదిగో ఈ యొక్క మరి కుళ్ళు, అసూయ, కుతంత్రాలు, కుట్రలు ఉన్నటువంటి ఈ యొక్క హృదయం, ఈ హృదయాన్ని ఒకవేళ నీవు మారాలనుకుంటూ, నీవేమో మంచిగా ఉండాలనుకుంటున్నావు కానీ ఉండలేకపోతూ ఉంటున్నావు. ఈరోజు నీవుగా నీతిమంతుడుగా కాలేవు, కానీ నీకు ఒక సహాయకుడు కావాలి. ప్రియమైనదిగా ఈరోజు ఆయన నీవు ఎటువంటి ఎంత ఘోర పాపమైనా ఆయన నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఈరోజు నీవు మరి నీవుగా దేవా, నేను ఇదిగో నా రిక్త హస్తాలతో నీ సన్నిధిని నేను నిలబడుతున్నాను, నేను నీ సన్నిధిని ఒప్పుకొచ్చున్నానని చెప్పి ఒకవేళ నీవు ఆయన సన్నిధిలో తగ్గించుకొని, ఒకవేళ నువ్వు మనుషులు ఎదుట ఒకవేళ సిగ్గుపడతావు, ఈరోజు ప్రేమ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు నీ హృదయాన్ని ఆయనకు అప్పగించినట్లయితే ఆయన నీతో మాట్లాడే దేవుడు అంటున్నాడు. నిత్య రాజ్యానికి ఆయన వారసులుగా చేసే దేవుడు అంటున్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అని దేవుని వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. కొద్ది నిమిషాలు మన హృదయాలు పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఎవరు కూడా నశించి గతించిపోకూడదని, ఒకవేళ నువ్వు ఇంకా దేవుని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే, ఇంకా ఒకవేళ నీవు ఈ లోకంలో దేవునికి చోటు ఇవ్వకుండా ఉంటే, నీ హృదయాన్ని ఇవ్వకుండా ఉన్నట్లయితే ఇప్పుడే ఆయనకి చెప్పు, ప్రభువా నా హృదయాన్ని నేను ఇస్తున్నాను, నా హృదయంలోనికి రండి అని నీవు ఆయన ఆహ్వానించినట్లయితే, ప్రియమైనదిగా ఆయన నిన్ను మార్చడానికి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి, నీకు శాంతిని, సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధం కలిగినటువంటి దేవుడు. ప్రార్థన చేద్దాం. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు, మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ప్రియమైనదిగారా, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి మరి దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతో మంది నశించిపోతున్నారు, ఎంతో మంది గతించిపోతుంటున్నారు, ఎంతో మంది అనేక రకాలుగా శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక మరి ఆయా పరిస్థితులలో మరి ఉంటున్నప్పుడు ఈరోజు మన వంతు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే ఆత్మ కలిగి ఉందామా? మనం కనీసం దేవుని సన్నిధిలో మొరపెట్టే బిడ్డలుగా దేవుని సన్నిధి ఉందాం. అలాగే ముగింపు ప్రార్థనతో ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ని ముగించుకుందాం. మరి ఈ యొక్క అవకాశము ఇచ్చేటువంటి మరి మిత్రుడు చిన్నబాబు వీటి జాషువా గారికి మా యొక్క హృదయపూర్వక శుభాభివందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని ఇలాగ లైవ్ ద్వారా మరి అనేక మంది స్నేహితులకు మరి ప్రత్యేకంగా హిందూపూర్ ప్రాంతంలో మరి అనేక మందికి
అనేక మంది దైవజనులకు అవకాశం ఇస్తూ మరి వారిని కూడా ఇలాగున దేవుని పరిచయంలో వాడుకోవడానికి మరి దేవుడు వారిని ప్రేరేపించి వారు మరి ఇక ఇచ్చినటువంటి యొక్క సదావకాశాన్ని బట్టి నిజంగా దేవుని యొక్క దైవాశీర్వాదాలు మరి ఆ కుటుంబానికి దయచేయుగాక. మరి ఇంకా ఎవరైనా మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాల్సిన వారు మరి యొక్క ఫేస్బుక్లో పంచుకోవాలని మరి ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం, యొక్క ఆరాధనను ముగించుకుందాం. మా స్థుతులకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన మీ ఘనమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా ఇదిగో తండ్రి మిమ్మల్ని పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం, ఆరాధనలో మీ నామమును హెచ్చించాం, కనపరిచాం. దేవా ఈ సమయంలో ప్రభా మీ వాక్యము అనే విత్తనాలు ఇదిగో ప్రభా లైవ్ లో కూడా ఇదిగో తండ్రి మరి మా ప్రభా విత్తడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఆధిక్యతను పఠిస్తున్నాం. ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రభా వారి హృదయాలను మీరు ముట్టండి, వారిని తాకండి ప్రభా. మరి నేను అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మరి మా ప్రభా నిరాశలో ఉన్న వారికి ప్రభా వారికి శాంతిని సమాధానము దయచేయండి. అన్నిటికన్నా ప్రాముఖ్యముగా మీ రక్షణను దయచేయండి ప్రభా. ఎవరు కూడా నశించి నిత్య నరకానికి పోకుండా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు రక్షించుకున్నాం. ఆనాడు నినవే పట్టణం అంతా కూడా ప్రభా రక్షించబడినట్టుగా ఈరోజు ప్రభా మా యొక్క భారతదేశం కొరకు మేమందరం కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. మా భారతదేశంలో కూడా ప్రభా ఎవరు కూడా నిత్య నరకానికి తండ్రి మన ప్రభా మరి నైనా గురి కావడానికి వీలు చేస్తున్నాము. దేవా ప్రతి ఒక్క బిడ్డను మీరు ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు. ఏ ఒక్కరిని ప్రభావ మరి రంగుతో భేదం లేకుండా, కులంతో భేదం లేకుండా, మతంతో భేదం లేకుండా ప్రభావ మీరు ప్రేమిస్తున్నాం. మీ ప్రేమను బట్టి మిమ్మల్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లైవ్ ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రభావ ఆశీర్వదించండి, అభిషేకించండి. మరి మా ప్రభావ వారికి రావాల్సినటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. అలాగే ప్రభావ ఈ లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మిత్రుడు తండ్రి చిరుబాబు కూడా ప్రభావ మరి ప్రత్యేకమైనటువంటి ఆత్మాభిషేకం ఇంకా రాబోయే దినాల్లో ప్రభా బహుబలంగా ప్రభావైనా యొక్క పరిచర్య ఫలించినట్టుగా మీరు సహాయం చేయమని దేవా మీరు ఇలాగ తల్లి మీ సన్నిధిని మేమందరము కూడా మా స్నేహితులతో మా బంధువులతో ప్రభా ఇదిగో తండ్రి మరి మా ప్రభా మా దేశం అంతా కలిసి ఇలాగన తండ్రి ఏక సమయంలో మిమ్మల్ని ప్రభా అది స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి, కనపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి మీకే స్తుతి, మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ మా ఆరాధన సన్నిధిలో దుఃఖములు సమర్పిస్తుండగా నైవేద్యములు స్వీకరించమని మిత్రమైన వాక్యము కూడా ప్రభా వారి యొక్క హృదయాలను 30 60 100 నాటబడినట్లుగా తండ్రి మన ప్రభా మీరు నీరు కట్టి ఫలింప చేయమని ఎవరు కూడా నశించి నిత్య నరకానికి పోకుండా ప్రతి ఒక్కరిని రక్షించుకున్నామని విజ్ఞాపన ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో వినయంతో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మంచిది ప్రేమలారా, దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి మిమ్మల్ని అందరితో మీ అందరితో ఇలాగన ఈ ఫేస్బుక్ లైవ్ లో ఇలాగన మిమ్మల్ని దేవుని యొక్క సన్నిధిని మనమందరం కలిసి స్తుతించడానికి మరి దేవుని మాటలు ఇలాగన మరి దేవుని మాటలు ఆ దినము సమీపించే కొలది మీరు సమాజంగా కూడిన మానక ఒకరినొకరు హెచ్చరించుకొని బుద్ధి చెప్పుకొనిచ్చారు. ఇలాగ మనం ఈ యొక్క లైవ్ ద్వారా మరి ఒకరినొకరు దేవుని యొక్క వాక్యాన్ని మరి హెచ్చరించుకోవడానికి మన హృదయాలు మరి సరి చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన యొక్క సదావకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. గాడ్ బ్లెస్ యు. కొట్టాలండి అది కొట్టేస్తే ఇలా